హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ జై శ్రీరామ్. ఈరోజు వీడియో ఏంటంటే నిన్న ప్రతిసారి వినాయక చవితి వచ్చే ముందు షెడ్ల దగ్గరికి వెళ్ళి మన బ్లాగ్ ఛానల్లో ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది కదా. ప్రతిసారి నాకు తెలియకుండా నేను చేసిన తప్పు ఏంటంటే యాజ్ ఎ ఇన్ఫ్లుయెన్సర్గా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను చూపించాను. కానీ ఫర్ ద ఫస్ట్ టైం దానివల్ల ఎంత డ్యామేజ్ జరుగుతుందో తెలుసుకొని నేను ఎడ్యుకేట్ అయ్యి మీకు ఎడ్యుకేట్ చేస్తానికి అది ఎలా చూపించానో అలా సేమ్ అదే వేలో ఇప్పుడు మట్టి విగ్రహాలు ఎక్కడ దొరుకుతాయో చూపించడానికి మీ ముందుకైతే వచ్చేసాను. అంటే ఆ ప్లేస్ ఎక్కడుంది అని. ఆ షెడ్లో ఎలాంటి డిజైన్ గణపతులు ఉన్నాయి అనేది పూర్తి వీడియో అనమాట. చివరి దాకా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో, చాలా ఎడ్యుకేటింగ్గా కూడా ఉంటుంది. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసే ముందు ముఖ్యమైన సమాచారం ఏంటంటే, చాలామంది వినాయక చవితి జరుపుకుంటున్నారు, ప్రతి గల్లీలో వినాయకులని పెడుతున్నారు, బాగానే ఉంది, కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని యూజ్ చేస్తున్నారు. దయచేసి దాన్ని మాత్రం యూజ్ చేయకండి. ఎందుకు యూజ్ చేయొద్దు అని పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన కార్తిక్ ఐకాన్ 7 అనే యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. వెంటనే వెళ్ళి అక్కడ మన ఛానల్లో ఉంటుంది. అది చూస్తే మీకు అర్థమవుతుంది. మీరే ఆటోమేటిక్గా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపతి పెట్టడం బంద్ చేస్తారనమాట. అందరూ మట్టి విగ్రహాలు పెట్టడానికే ప్రయత్నిస్తారు. ఇంకొకటి, చాలామంది చిన్నపిల్లల మైండ్ సెట్లు ఇంకా వదులుకోలేరు. గణపతి అంటే హైట్ మాత్రమే చూస్తారు, భక్తిని ఎవరు చూడరు. కానీ దేవుడు మాత్రం చూసేది ఎంత హైట్ విగ్రహం పెట్టిండని కాదు. అప్పు చేసి గణేశులను తెమ్మని చెప్పలేదు ఎప్పుడు. కానీ లక్షలు పెట్టి ఎందుకు తెస్తారో నాకు కూడా అర్థం కాదు ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణేశులని. మీరు భక్తితోని ఇంత చిన్న మట్టి విగ్రహం తో పూజ చేసినా ఆయన ఒప్పుకొని మీకు కావాల్సిన ప్రతి కోరికలను తీరుస్తాడు. అది రియల్ భక్తి. కానీ మీరు ఏదైతే లక్షలు పెట్టి అప్పులు చేసి మరీ గ్రూప్ అంతా ఒక దగ్గర పెట్టుకొని వాటిని వేస్ట్ ఆఫ్ మనీ కింద వాడుతురు. దానివల్ల మీకు యూజ్ ఉండదు, నేచర్కి యూజ్ ఉండదు. అండ్ నేను ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో చెప్తున్నా, నేచర్కి మనం ఏమి ఇస్తే అది మనకి తిరిగి ఇస్తుంది. అది మంచి అయినా చెడైనా మీ మైండ్ సెట్లోనే ఉంది. నేనైతే నేచర్కి మంచిగా ఇవ్వాలనుకుంటున్నా, అది నాకు మంచిగా ఇస్తుంది. నేను మట్టి విగ్రహం మాత్రమే పెట్టడానికి ప్రయత్నిస్తాను. నా చుట్టుపక్కల వాళ్ళకు కూడా నేను ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నిస్తాను, కేవలం మట్టి విగ్రహాలే పెట్టాలని. మట్టి విగ్రహాలు పెట్టమంటే చాలామంది చెప్పే కారణాలు ఏంటి అంటే, అసలు ఎక్కడ దొరుకుతాయి అన్న, దొరకనే దాని షెడ్లే ఉండే అని కారణాలు చెప్పారు. దానికోసమే ఈ వీడియో. जगाचा तारणहार तू, या विश्वाचा पालनहार तू, मोदक प्रिय तू, मंगलदाता, भक्तांची कामना पुरविता. महाद्वार या नगरीचा तू, महाद्वार या नगरीचा तू, दैवत अमुचा विनायका तू, दैवत अमुचा विनायका. हे गजानन, हे गजानन, हे गजानन, हे गजानन, हे गजानन, तू आधीश्वर
ईश्वर तूच ईश्वर हे गजानन हे गजानन हे गजानन हे गजानन हे गजानन विनायक हे गजानन विनायक हे गजानन विनायक हे गजानन हे सुख करता तू दुख हरता बाप्पा विनायका हे गजवंदन पार्वती नंदन बाप्पा विनायका सर्वजन డౌన్లోడ్ చేస్తా అంటే షెడ్ లింక్ లేదు కానీ తుమ్కుంట విలేజ్ లింక్ పెడతా. సో ఆ లింక్ ప్రెస్ చేసి ఆ షెడ్ దగ్గర పోయి కనుక్కొని ఎన్ని బుక్ అయినా ఇంకెన్ని మిగిలి ఉన్నాయి కనుక్కొని నెక్స్ట్ టైం కోసం ఎప్పుడు ఆర్డర్ ఇవ్వాలి అని తెలుసుకోండి. సో అది చాలా ముఖ్యం. సో అది మాత్రం మర్చిపోకండి. సో అట్లా వాళ్ళతో కనెక్టివిటీగా ఉంటేనే వాళ్ళు ఇంకెక్కువ వినాయకులు వచ్చేసరికైనా తయారు చేస్తారు. సడన్గా మనం మారిపోయినామని వాళ్ళు ఎక్కువ తయారు చేయలేరు కదా. సో దానికి చాలా టైం పడుతుందంట మట్టి విగ్రహాలు చేయడానికి. సో అందుకనే ప్రతి ఒక్కరు ఈసారి అడ్రస్ తెలుసుకురు కాబట్టి పక్కా అక్కడికి వెళ్ళి విజిట్గా వెళ్ళి వాళ్ళకి కనుక్కోండి ఇంకెన్ని మిగిలినాయి ఇంకెన్ని బుక్ చేసినారు. సో మీకు కూడా ఐడియా వస్తుంది మట్టి విగ్రహాల గురించి. సో మిగతా ప్లేస్లకి వెళ్ళకుండా ఇక్కడికి వెళ్ళి వాళ్ళకి కనుక్కోండి. అండ్ మిగతా ప్లేస్లకి ఎక్కడైనా మట్టి విగ్రహాలు దొరుకుతాయంటే వీడియోలు తీయండి, పోస్ట్ చేయండి. యూట్యూబర్స్ కూడా చెప్తున్నా ఈ మట్టి విగ్రహాలు మాత్రమే పోస్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఈ క్లే వినాయకులు ఉంటాయి కదా, సో వాటిని అసలే ప్రమోట్ చేయకండి, ఆపేసేయండి ప్రమోషన్స్. సో మీరు ప్రమోషన్స్ ఆపేస్తేనే కొనేవాళ్ళు అక్కడికి ఎక్కడ దొరుకుతాయో తెలియకుండా ఉంటుంది కాబట్టి మీ వల్లనే యాడ్స్ పెరిగి వాళ్ళు అక్కడికి వెళ్ళి కొంటున్నారు కాబట్టి. సో అండ్ ప్రతి గల్లీలో పెట్టే వాళ్ళకు నేను ఒకటే చెప్తున్నా, సో భక్తి అనేది హైట్లో ఉండదు, నేచర్తో ఉంటుంది భక్తి అనేది. సో అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సో అది మాత్రం మర్చిపోకండి. నేచర్ని మనం గౌరవిస్తే నేచర్ మనల్ని కాపాడుతుంది. అట్లా కాదని తప్పులు చేస్తే మాత్రం శిక్షిస్తుంది. సో అది దేవుని విగ్రహం అయినా సరే అది నీళ్ళకి ఎఫెక్ట్ అయిపోతుంది కాబట్టి సో ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కొనకండి. మ్యాక్సిమం ఇప్పటికైనా మేల్కోండి, మీ అజ్ఞానంలో నుంచి జ్ఞానానికి రండి. చిన్నపిల్లల లెక్క మీరు కూడా హైట్ విగ్రహాలే కావాలి, మాకు చిన్నయొద్దు పెద్దయే ఉండాలి. సో అలాంటి మూర్ఖపు భక్తిని విడిచి దేవుడు చిన్నదైనా పెద్దదైనా దేవుడే కాబట్టి మీకు ఈసారి మట్టి విగ్రహాలు చిన్నవి అంటే పెద్దవి దొరకకుండా చిన్నవి అయినా సరే మట్టియే పెట్టండి మీ షెడ్లో. అసలు ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని యూజ్ చేయకండి. వాళ్ళకి లాస్ వస్తుంది అని కూడా థాట్ చేయకండి. మీరు కొనకపోతేనే నెక్స్ట్ టైం తయారు చేయరు వాళ్ళు. మీరు ఇట్నే కొంటుంటే వాళ్ళు అట్నే తయారు చేస్తుంటారు. సో తప్పు మన దగ్గరనే ఉంటుంది, వాళ్ళని అనుడు లేనే లేదు. సో తప్పు మీ దగ్గరనే ఉంది. సో మీరు కొనడం బంద్ చేస్తే వాళ్ళు తయారు చేయడం బంద్ చేస్తారు. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రతి మట్టి విగ్రహం షెడ్ దగ్గరికి వెళ్ళి మేము నెక్స్ట్ టైం మట్టియే చేస్తాం, జర ఎక్కువ తయారు చేయండి అని చెప్పండి. సో అడ్వాన్స్ ఇచ్చేయండి ముందే. ఎప్పుడు అడ్వాన్స్ ఇవ్వాలో తెలుసుకోండి కూడా మా షెడ్ దగ్గరికి వెళ్ళినాక. సో ఈ మట్టి విగ్రహాల షెడ్ ఎక్కడుంది అంటే సో తుమ్కుంట అనే విలేజ్లో హైవే అంటే సమ్మర్ గ్రీన్ రిసార్ట్ పక్కన పెట్రోల్ బంక్ పక్కనే ఈ రిసార్ట్ ఉంది. సో మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే చాలామందికి షామీర్పేట ఐడియా ఉంది కదా, షామీర్పేట హైవే. సో ఆ హైవేకి స్ట్రైట్గా పోతుంటే తుమ్కుంట వస్తుంది. ముందుగా దొంగల మైసమ్మ కన్నా ముందు తుమ్కుంట వస్తుంది. సో తుమ్కుంట విలేజ్కి స్ట్రైట్గా హైవే మీద పక్కనే రైట్ సైడ్లో అంటే షామీర్పేట పోయే రూట్ సైడ్ రైట్ సైడ్లోనే ఈ షెడ్ ఉంటుంది అన్నమాట. సో అందులో మట్టి విగ్రహాలు మాత్రమే తయారు చేస్తారు. అండ్ దాంతోపాటు అక్కడ కేవలం మన గణనాథుని విగ్రహాలే కాదు, నెక్స్ట్ వచ్చే నవరాత్రుల దుర్గామాత విగ్రహాలను కూడా తయారు చేస్తారు. సో మీరు ఒక్కసారి ఆ షెడ్కి విజిట్ అయ్యి సో ఆ మట్టి విగ్రహాలని కొన్నారంటే నేచర్కి సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళంతా కష్టపడి మట్టి విగ్రహాలు తయారు చేసినందుకు వాళ్ళకి వాళ్ళ దగ్గర పోయినప్పుడు నా నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే తక్కువకు కొనకండి. వాళ్ళ దగ్గర వాళ్ళు అడిగిన దానికన్నా కొద్దిగా తక్కువ చేసి ఇవ్వడానికి ప్రయత్నించండి. ఎందుకంటే వాళ్ళు నిజాయితీగా మంచి విగ్రహాలను తయారు చేస్తారు. సో వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకొని ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే చాలా ఈజీగా చేయొచ్చు, కానీ ఈ మట్టి విగ్రహాలు చేయాలంటే ఎంత కష్టమో మీ అందరికీ తెలుసు, మనందరికీ. ఎందుకంటే మనం చిన్న ఉన్నప్పుడు వినాయకుని తయారు చేయాలంటేనే మట్టితో చిన్న ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు పడ్డామో మనకు తెలుసు. అలాంటిది వీళ్ళు
ఆ మట్టి విగ్రహాలని ఒక డిజైన్ రూపంలో తీర్చిదిద్దాలంటే ఎంత కష్టమో మీకు తెలుసు, మాకు తెలుసు. ఈ సోషల్ మీడియా వచ్చినాక మన అందరికీ తెలిసింది. సో వినాయకుడిని ఎట్లా తయారు చేస్తారు, దాని వెనకాల ఉండే కష్టం ఏంటో. సో విగ్రహాలు ఎలా ఉన్నాయో చూడండి, చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. మీరే ఆ షెడ్లో పోయి ఉంటారు. ఇవి కూడా చాలా అందంగా డెకరేట్ చేస్తారు, వీటికి కూడా మంచిగా పెయింట్ వేస్తారు. కానీ నేను తీసే టైంకి ఇంకా పెయింటింగ్ చేయలేరు, ఇంకా డెకరేషన్ చేయలేరు. సో డ్రెస్సింగ్ పెయింటింగ్ మిగిలిపోయింది, విగ్రహాలు అయితే తయారైపోయినాయి. ఇంకా డ్రెస్సింగ్ పెయింటింగ్ వేస్తే మాత్రం చాలా అద్భుతంగా కనబడుతుండే. కానీ పండుగకు ముందు రోజే వేస్తారంట, అంటే పండుగకి 3 రోజుల ముందే అన్ని కంప్లీట్ చేసేస్తారంట. ఎందుకంటే ఇప్పటి నుంచే చేస్తే సో అది ఇప్పటి నుంచే చేయడానికి టైం సరిపోదంట వాళ్ళకి. సో అప్పటి వరకు చేసేస్తారంట. సో మీరు వెళ్ళి అక్కడ షెడ్లో ఏది నచ్చిందో సెలెక్ట్ చేసుకుంటే. అండ్ ఇంకొకటి కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీరు ఇప్పుడు ఈసారి ఆర్డర్ ఇచ్చిరనుకో, అంటే ఇప్పుడు గణేశుని పండుగకు ముందే ఆర్డర్ ఇచ్చిరనుకో, వాళ్ళు చేసి రెడీ చేసి పెడతారంట. సో అడ్వాన్స్ ఇచ్చి మాకు ఇంత హైట్ విగ్రహం కావాలి అని అడిగితే వాళ్ళు చేసి ఇస్తారంట. అండ్ దాంతోపాటు ఇంకొక విషయం ఏం చెప్పారు అని అంటే, ఇంత హైట్ అయినా కూడా వేసుకోవచ్చు అంట. కొంతమంది హైట్ పిచ్ ఉంటుంది. నా వెంబడి మా ఫ్రెండ్ వచ్చింది, మా ఫ్రెండ్ గారికి హైట్ పిచ్ లేదు కానీ వాళ్ళ ఫ్రెండ్స్కి ఉంది. సో మట్టి విగ్రహం అంటే చిన్న ఉంటుంది కదా, మట్టి విగ్రహం అంటే చిన్న ఉంటుంది కదా అని అన్నారు. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే మాత్రం వాళ్ళు ఏం చెప్పారు నాతో అంటే, మ్యాక్సిమం 40 ఫీట్ల దాకా మట్టి విగ్రహం హైట్ తయారు చేసుకోవచ్చు. ఎవరైనా ఆర్డర్ ఇస్తే అలాంటివి మేము తయారు చేస్తాం, కానీ నార్మల్గా తయారు చేసి పెట్టలేము అని చెప్పిండు. సో ఆల్రెడీ వాళ్ళు 33 ఫీట్ల మట్టి విగ్రహం తయారు చేస్తుర్రంట ఒక దగ్గర. సో నేను పోయిన షెడ్లో లేదు అది, కానీ వేరే దగ్గర తయారు చేస్తుర్రంట. సో ఇక్కడ మాత్రం 13 ఫీట్ల దాకా చూశాను మట్టి విగ్రహంతో తయారు చేసింది. ఎక్కువనే ఉంటుంది, ఇంకొకటి చాలా పెద్ద ఉంది. అవి ఆర్డర్ ఇచ్చి మరీ చేయించుకురంట. సో అట్లా మీరు వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి కూడా చేయించుకోవచ్చు అంటారు. సో చూసాక ఎంత అద్భుతంగా ఉన్నాయో వినాయకులు కూడా. సో మీరు పక్క వీళ్ళ దగ్గరికి వెళ్ళి మాత్రమే కొనండి. వీళ్ళ దగ్గర ఒక్క విగ్రహం కూడా మిగిలొద్దు, ప్రతిదీ బుక్ చేసేసేయండి. సో మీకు మంచి అవైలబుల్గా దొరుకుతున్నాయి. సో ఇలాంటివి సో ఎవరైతే గల్లీలలో పెడతారో పక్క వీటికే ప్రిఫర్ చేయండి. అండ్ వీళ్ళ దగ్గర తక్కువ బార్గెనింగ్ చేయండి, వాళ్ళు అడిగిన దానికన్నా కొద్దిగా తగ్గించి ఇవ్వడానికి ప్రయత్నించండి. సో ఎందుకంటే వీళ్ళు నేచర్కి సపోర్ట్ చేస్తారు. సో వీళ్ళని ఎంకరేజ్ చేయాలి మనం. ఇలాంటి వృత్తి వాళ్ళని మనం కాపాడుకుంటూ వస్తేనే మనకి ఈ వృత్తి ఇలానే ఉంటుంది. లేదంటే ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తయారు చేసే వాళ్ళు ఎక్కువ అవుతారు, మట్టి విగ్రహాలు చేసే వాళ్ళు తక్కువ అవుతారు. సో అది గుర్తుపెట్టుకొని వాళ్ళ దగ్గరకు పోయేటప్పుడు బార్గెనింగ్ చేసేటప్పుడు ఆలోచించుకోండి. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, జనరల్గా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల రేటు కన్నా ఈ మట్టి విగ్రహాలు తయారు చేసిన వీళ్ళే చాలా రీజనబుల్గా చెప్తుర్రు. చాలా రీజనబుల్గా ఆ మట్టి విగ్రహానికి అంత పైసలు పెట్టొచ్చు మనం. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే జనరల్గా అది క్లేతో తయారు చేసి పెట్టేస్తారు. రంగులు కూడా ఆర్టిఫిషియల్, చెంకి గింకి అంత ఆర్టిఫిషియల్ ఉంటుంది. ఆ విగ్రహమే ఆర్టిఫిషియల్. ఇది ఏదైతే ఉందో న్యాచురల్గా బంకమట్టితో తయారు చేస్తారు. మళ్ళీ డెకరేషన్ చేస్తారు వాళ్ళు, నిజమైన పంచగడుతురు, దానికి నిజమైన ఆభరణాలు వేస్తురు, వాటికి నిజమైన పంచగడుతురు. జస్ట్ కలర్ ఒకటి కూడా న్యాచురల్దే వాడుతారు, ఆ కలర్ కూడా అంత ఎఫెక్ట్ కాకుండా. సో ఇది ఎటు చూసినా నేచర్కి ఎఫెక్ట్ కాకుండానే ఉంది. అదే నువ్వు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులను తీసుకున్నావు అనుకో, అది ఏమైపోతుంది అంటే, మీరు జనరల్గా ఈరోజు వేస్తారు వినాయకులు, రేపు పొద్దుగాల పోలీసులు వచ్చి చేస్తాం తీసేసి పక్కన పడేస్తారు. వాళ్ళు చేసేది తప్పు కాదు, కరెక్టే. ఎందుకు దాని లోపల ఉంచితే అది చెరువు మొత్తం కలుషితం అవుతుంది కాబట్టి దాన్ని తీసి బయట పడేస్తారు. అది కరగదు ఎప్పటికైనా. పుసుకున్న వాళ్ళైనా ఈత కూడా మన చెరువులకు దుంకినా ఆ సీకులు గుచ్చుకుంటాయి. అట్లా కూడా ప్రమాదమే వాటితోని. అదే ఇదైతే కట్టెలు ఉంటున్నాయి దీనికి, ఇది కొన్ని రోజులు అయితే కరిగిపోతుంది, ఆ కట్టెలు కూడా ఎటు వెళ్ళిపోతాయి. సో దీంట్లో నీతి కూడా ఉంటుంది. చెప్పాను కదా, మన ప్రతి పండుగలో ఏదో ఒక స్పిరిచువల్ అంటే నీతి ఉంటుంది. సో అది పూర్తి స్టోరీ తెలుసుకోవాలి అంటే గణనాథుని గురించి, అసలు ఎందుకు మట్టి విగ్రహం మాత్రమే పెట్టాలి, అసలు మట్టి విగ్రహం ఎందుకు పెడుతున్నాం, మనం కాలనీలలో ఏ పండుగలు జరుపుకోం కానీ కేవలం గణేష్ పండుగనే గల్లీలలో ఎందుకు జరుపుకుంటాం, పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియాలి అంటే మన కార్తిక యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. వెంటనే వెళ్ళి ఆ వీడియో చూడడానికి ప్రయత్నించండి. సో అందులో పూర్తి ఇన్ఫర్మేషన్ చెప్పాను, మన పండుగ గురించి చెప్పాను, దాంతోపాటు
అసలు ఇది ఎందుకు వాడద్దు పండుగ, అసలు మనం ఇప్పుడు ఎంత అజ్ఞానంగా జరుపుకుంటాం, ఇక ముందు ఎలా జరుపుకోవాలి మంచి పద్ధతిగా అని పూర్తి ఇన్ఫర్మేషన్ తీసి పోస్ట్ చేయడం జరిగింది. సో ఆ వీడియో చూడడానికి ప్రయత్నించండి. సో ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అవర్ ఛానల్. మీ విలువైన సమయాన్ని మన ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు. మళ్ళీ ఇంకో బ్లాగ్లో కలుద్దాం. సో మీకైతే అంటే ఈ వీడియో త్రూ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, సో చాలామంది నేను మట్టి విగ్రహాలు పెట్టుర్రి అని సజెస్ట్ చేస్తే అసలు అవి ఎక్కడ దొరుకుతాయని నన్నే రిటర్న్ క్వశ్చన్ చేశారు. కాబట్టి సో వాళ్ళ గురించి ఈ వీడియో తీసి పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఎక్కడో కాదు, మన తుమ్కుంట విలేజ్, మా విలేజ్కి దగ్గరలోనే తుమ్కుంట విలేజ్ ఉంటుంది. సో అక్కడనే మన సమ్మర్ గ్రీన్ రిసార్ట్ పక్కనే ఉంది. సో దాని పక్కన పెట్రోల్ బంక్ ఉంటుంది, పెట్రోల్ బంక్ పక్కన సమ్మర్ గ్రీన్ రిసార్ట్ ఉంటుంది. అండ్ మీకు ఇంకా ఈజీగా తెలియాలి అంటే షామీర్పేట్ హైవేకి మనం పోతాం కదా, షామీర్పేట దిక్కు. సో షామీర్పేట దిక్కు పోతున్నకి రైట్ సైడ్లోనే ఈ షెడ్ ఉంటుంది అనమాట. సో మీరే ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి ఆల్మోస్ట్ ఆల్రెడీ దాంట్లో సగం బుక్ అయిపోయినాయంట. సో మీరు ఈసారి వెళ్ళి మిగతా ఇంకా ఎన్ని ఉన్నాయో అన్ని బుక్ చేసుకుంటే నెక్స్ట్ టైం మీరు ఆర్డర్ ఇవ్వండి వాళ్ళకి. నెక్స్ట్ టైం మీరు ఇప్పుడు అడ్రస్ తెలుసుకున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి కనుక్కోండి పూర్తి డీటెయిల్స్. నెక్స్ట్ టైం కైనా యూజ్ అవుతుంది. ఈసారి తెలుసుకున్నారు కాబట్టి నెక్స్ట్ టైం అయినా మీరు ముందే వెళ్ళి ఎప్పుడు ఆర్డర్ ఇవ్వాలి ఏంది అని ఆ డీటెయిల్స్ కూడా వాళ్ళనే వెళ్ళి అనుకో. నెక్స్ట్ వినాయక చవితికి మీకు వాళ్ళు మీకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, మీరు వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళి విజిట్ కండి, చూడండి, నచ్చిన వినాయకులను కొనడానికి ప్రయత్నించండి. ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులు మిగిలినా సరే కానీ ఈ మట్టి వినాయకుల షెడ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడక్కడ ఒక్క వినాయకులు కూడా ఉండనీయకుండా ప్రతిదీ కొనడానికి ప్రయత్నించండి. హైట్ చూడకండి, వెయిట్ చూడకండి. మన దేవుళ్ళు కేవలం భక్తిని మాత్రమే చూస్తారు. సో ఇంత చిన్న విగ్రహం పెట్టినా అదే భక్తి, ఇంత పెద్ద విగ్రహం పెట్టినా అదే భక్తి. సో నేచర్కి ఎఫెక్ట్ కావద్దంటే ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాన్ని మాత్రమే పెట్టడానికి ప్రయత్నించండి. హైట్ని మాత్రం చూడకండి అజ్ఞానంతో. ఈ వీడియోకి ఇంతే. జై శ్రీరామ్, హర హర మహాదేవ్, ఓం గం గణపతయ నమః.